ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 302వ నామం నైక మాయ. అనేక మాయా స్వరూపాలు ధరించే ఆ భగవంతుణ్ణి నైక మాయ అన్నారు శంకరులు. ఆయన మరి మాయా స్వరూపాలంటే ఆయన చేసేదే మాయ. విష్ణు మాయ అంటారు, జగన్మాయ అంటారు. ఈ మాయ అంతా జగత్తే ఒక మాయ. ఆయన జగత్తును సృష్టించడమే మాయ. దాంట్లో స్వరూపాలు మాయే. ఆయన చేసేవన్నీ కూడా ఒక మాయే కనుక నైక మాయ అన్నారు అని శంకరులు అన్నారు. ఇవన్నీ ఏ రూపం ధరించినా, ఏ మాయ చేసినా దేనికి? శిష్టుల్ని రక్షించటం కోసం తన మాయతో అనేక అవతారాలను ధరించి మరి లీలా విలాసాలని చూపిస్తూ ఉంటాడు స్వామి. ఆయన శ్రీ మహావిష్ణువు ఏ రూపాన్ని ధరించినా భక్తుల్ని రక్షించటం కోసం, భక్తుల్ని శిక్షించేటువంటి వాళ్ళని శిక్షించటం కోసం ఆయన అవతారాన్ని దాలుస్తూ ఉంటాడు. మరి ఆయన భక్తుల్ని కాపాడటం కోసమే ఏ అవతారాన్ని ధరించినా, ఏ మాయ చేసినా అన్ని కాలాల్లోనూ అనేక రూపాలతో అనేక అనుభూతుల్ని కలిగిస్తూ ఎవ్వరికీ అర్థం కాకుండా అలరారే ఆ స్వామికి నైక మాయ అనే పేరు వచ్చింది. మరి ముగ్ధ మనోహరమైన బాలకుని రూపంలో ఉండి లోకాలను తనలో ఇముడ్చుకోవటం, వటపత్రంపై శయనించి ఉండటం వంటి అనేక అద్భుతాల్ని చూపిన స్వామిని నైక మాయ అన్నారు పరాశరులు. మరి లోకాల్ని బాలకుడి రూపంలో, చిన్ని కృష్ణుడి రూపంలో తన నోట్లో లోకాలన్నిటినీ చూపించిన స్వామి మరి మాయ. ఆ మాయలో మళ్ళీ తన కొడుకుగా భగవత్ స్వరూపంగా భావించింది. మళ్ళీ మాయ కప్పి అది మర్చిపోయేటట్టు చేసి మళ్ళీ తనని కొడుకులా లాలించేటువంటి భావనని మళ్ళీ కలుగజేశాడు. మరి చిన్న వామనమూర్తిగా వచ్చి విశ్వాన్నంతా ఆక్రమించినటువంటి స్వామి అలా వటపత్రంపై శయనించి చక్కగా కాలి బొటన వేలును నోట్లో పెట్టుకుని అందంగా సుందరంగా అందరినీ అలరారించేటువంటి స్వామి అనేక అద్భుతాల్ని చూపిస్తూ ఉంటాడు. ఆ రూపాలని చూసి మైమరపించేటట్లుగా ఆయన రూపాల్ని అందరికీ చూపించి తన్మయుల్ని చేస్తాడు. అటువంటి స్వామిని నైక మాయ అన్నారు అని పరాశరులు చెప్పారు. మరి మాయ అంటే కోరిక, అనేకములైనటువంటి కోరికలు కలవాడు, అసంఖ్యాకమైనటువంటి ఆలోచనలు కలిగినవాడు కనుక స్వామిని నైక మాయ అని సత్యసంధులు భావించారు. ఆ కోరికలు ఆయనలో ఉన్నాయి, మరి ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. అదే జీవుల్లో ఆ కోరికలను రేపి, ఆలోచనలను రేపి భగవంతుని ఆశ్రయించేలాగా చేసి ఆయన అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటాడు పరమాత్మ. ఆయన మరి ఆ మాయ చేతే అందరిలో కోరికల్ని, ఆయనలో ఉన్నటువంటి కోరికలు, ఆయన ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నాడు. అందరిలో ఉండి కోరికల్ని కలుగజేస్తున్నాడు. ఆ కోరికలు మళ్ళీ ఒకటి కాదు, అసంఖ్యాకమైనటువంటి కోరికలు. దానికి తగినటువంటి ఆలోచనలు కలుగజేస్తున్నాడు. దానికి తగినటువంటి మరి తీర్చుకునేటువంటి ఉపాయాలను ఇస్తున్నాడు, మార్గాలను ఇస్తున్నాడు. అలా మార్చి మరి కోరికల, ఇహలోక కోరికల నుండి
పరలోక అంటే భగవంతుని చేరేటువంటి భగవంతుని మీద కోరికలుగా మార్చి ఆ భగవంతుని మీద మరి ధ్యాస ఉండాలని, మనసు ఉండాలని, భజన చేయాలని, చూడాలని, దర్శించాలని అనేక కోరికలుగా వాటిని లౌకికమైన వాటి నుండి మళ్ళీ భక్తిగా పరమాత్మ మీదకి మళ్ళిస్తాడు. ఆ తర్వాత ముక్తి మీదకి మళ్ళిస్తాడు. చక్కగా ముక్తిని కూడా ప్రసాదించేటువంటి స్వామి నైకమాయ. అంటే మరి అన్ని కోరికలు ఆయనలోనే ఉన్నాయి. నీలోన లేని చోద్యము లే లోకములందు చెప్పరీశ్వర, నీటన్ నేలన్ నెంగిని నున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడే మహాత్మా అని భాగవతంలో చెప్పారు. నీలో లేని సోద్యాలు లేవు, నువ్వు ఎక్కడ లేకుండా ఉన్నావు, నేల మీద ఉన్నావు, నెంగి మీద ఉన్నావు, అన్నిట్లో ఉన్నావు. నీలో ఉన్న సోద్యాలు అన్నిటినీ చూపిస్తూ ఉన్నావు అని భాగవతంలో చెప్పారు. మరి పరమాత్మని మహర్షులు స్వామిని ఓం నైకమాయాయ నమః అని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఇంకొంచెం కూడా తెలుసుకుందాం. ఈ యుగాలు నైకమాయ అంటే ఈ యుగములు, ఆవర్తనములు, సృష్టి ఇవన్నీ కూడా భగవంతుని చేత క్రీడగా కల్పించబడినవి. ఈ లోకాలే ఆయనకి క్రీడ, మరి సృష్టి ఆయనకి క్రీడ. అలా అవి తెలిసిన వారికి క్రీడ, తెలియని వారికి మాయ. ఇది భగవంతుని క్రీడ అని తెలుసుకుంటే క్రీడగా భావన వస్తుంది, లేకపోతే ఆయన మాయగా భావన వస్తుంది. అది భగవంతుని క్రీడ అని తెలియకపోతే మాయ. ఆ మాయలో పడి తెలుసుకోలేక, ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోలేక, మరి మనమే అంటే ఏమీ చెయ్యలేని జీవుడు నేనే అన్నిటికీ కారణం అనుకునేటువంటి భ్రమలో పడతాడు. అదే తెలుసుకున్నటువంటి వాడు మన చేతిలో ఏమీ లేదు, అన్నీ భగవంతుని లీలలే అని భావించి ఆనందంగా స్వీకరించగలుగుతాడు. ఇది నైకమాయ అయినటువంటి స్వామి లీలలు మనం చక్కగా ఈరోజు తెలుసుకున్నాం. ఆ నైకమాయ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ మాయలో పడి ఉన్నదాన్ని నిన్ను మర్చిపోయి అగాధంలో పడిపోయేటువంటి మమ్మల్ని నీ మాయను దాటించి జ్ఞానాన్ని ప్రసాదించి నీ స్థితిని నిన్ను తెలుసుకుని నీ జ్ఞానంలో పయనించి నీ అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం చెబుదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.